నవీన్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నట్టు పెద్దలంతా అంకమరావు గారికి, రామదాస్ గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అసలు స్కామ్ అంటేనే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అనే స్కామ్. స్కామ్ అనేది జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అండి అది. ఎందుకంటే తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని లక్షల కోట్లు దోసుకొని 16 నెలలు జైల్లో ఉండి 32 కేసులుండి 11 మాసాలు 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటున్నాడంటే నిజంగా ఇది యావత్ భారతదేశంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలండి. నిజంగా ప్రపంచంలో కూడా భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే ఇలాంటి వ్యక్తులు ఎవరు ఉండరండి. ఒక ఆర్థిక నేరస్తుడు అనేవాడు ముఖ్యమంత్రి కావటమే మన ఆంధ్ర ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం, దౌర్భాగ్యం. అటువంటి వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత స్కాములు లేకుండా స్కీములు ఉంటాయనా అని అనుకోవటం పొరపాటు. అందుకోసమే ఆయన ప్రతి ఒక్క స్కీములో కూడా స్కాములు ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది? ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైనా అర్హులుంటారో అర్హులను తీసేసి ఇలాంటి దౌర్భాగ్యులు ఎవడైతే సోషల్ మీడియాలో వాళ్ళ ఇష్టానుసారం పోస్టులు పెట్టేసి ఆ పోస్టులతోటి ఈ పాపం సామాన్య మహిళలు కావచ్చు, లేకుంటే వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరి మీద నానా రకాలుగా చూడండి, తల్లిని చెల్లిని అని తేడా లేకుండా ఏ విధంగా పెట్టారంటే నిజంగా అది ఒక్కసారి ఆలోచించాలంటేనే నాలాంటి వాళ్ళకే కదండి, ప్రతి ఒక్కరు కూడా రూమాలు నిక్కరపరుచుకుంటున్నాయి. ఎలా భరించారా ఈ 5 సంవత్సరాలు అని చెప్పేసి. అందుకోసమే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అంకోనా గారు చెప్పినట్లు ఈ స్కీమ్లు మాకు గ్యాస్ రాలేదనో లేకుంటే ఉద్యోగాలు లేదనో ఆలోచించట్లేదండి. ఉద్యోగాలు ఎట్లాగూ లోకేష్ బాబు గారు అన్నమాట ప్రకారం 20,000 ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాలు తప్పనిసరిగా తీసుకొస్తారు. 20 లక్షలు కానీ 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తారు. కానీ వాటికన్నా కూడా ఈ 5 సంవత్సరాల్లో ఎవరైతే ఈ యొక్క సోషల్ మీడియాలో మాట్లాడారో, అవమానించారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టకుండా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారండి. ప్రతి ఒక్కరంటే మామూలుగా ప్రజలందరూ. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లి కూడా కోరుకుంటుందంటే అంతకన్నా మనం ఉంటుందండి. ఇప్పుడు అదే కాదండి, ఆవిడ మీద పోస్టులు పెడితేనే అసభ్యకరంగా వారి మీద కూడా పోస్టులు పెడితే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఖండించలేదు. ఆ పోస్టులు పెట్టిన వ్యక్తుల్ని ఇవాళ సమర్థిస్తూ ప్రశ్నించే వారిని ఎందుకు హింసిస్తున్నారంటూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎంకరేజ్ చేశారు, ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేసినాడు. అవునండి, నిండు శాసనసభలోనే బూతుల్లో తిడుతుంటే ఆయన వెకిలి నవ్వులు చూసాం కదండి, ప్రజలంతా చూశారు కదండి. వెకిలి చేష్టలు, వెకిలి నవ్వులు ఆయన ఎంత సరదా పడ్డాడంటే ఇప్పుడు ఆ ముఖానికి 11 స్థానాలు ఇస్తే అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేనటువంటి దౌర్భాగ్యుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యాడంటేనే ప్రజలు ఎందుకు వేసామని చెప్పి ఈరోజు బాధపడుతున్నారు. అందుకోసమే ఇప్పుడు ఎవరైతే ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రజల్ని కావచ్చు